ఇప్పుడు వచ్చేసి IRDAI ఇంకా దానికి ఉన్న బాడీస్ చూద్దాము. IRDA సెటప్ చేసింది 1996లో. స్టాట్యుటరీ స్టేటస్ కూడా ఇచ్చారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒక చైర్మన్ ఉంటారు, 9 మెంబర్స్ ఉంటారు, రీఅపాయింట్ చేయొచ్చు. సపరేట్ లైసెన్స్ ఇస్తుంది లైఫ్కి, జనరల్కి, రీఇన్సూరెన్స్ కంపెనీస్కి. కొన్ని నామ్స్ చెప్తుంది ఇన్సూరెన్స్ కంపెనీస్కి. అకౌంటింగ్ ఎలా చేయాలి, సాల్వెన్సీ ఎలా చేయాలి, ఆడిట్ ఎలా చేయాలి, ఆడిట్ కమిషన్ ఎలా తీసుకోవాలి, ఏజెంట్స్. కంపెనీని పెనలైజ్ కూడా చేస్తుంది, సస్పెండ్ ఆర్ క్యాన్సల్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తుంది. నెక్స్ట్ అప్పీల్ వచ్చేసి సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ కింద వస్తుంది. ఏజెంట్స్కి, బ్రోకర్స్కి నామ్స్ సెట్ చేస్తుంది. బ్యాంక్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, బ్యాంక్స్ అస్యూరెన్స్, సర్వేయర్, లాక్స్ అసెసర్, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్కి ఎలా ఉండాలి, హాస్పిటల్ కానీ. కన్స్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ వయా ఇన్సూరెన్స్ ఓంబడ్స్మెన్. మెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ మెంబర్ ఇది. డొమెస్టికలీ సిస్టమేటికలీ ఇంపార్టెంట్ ఇన్సూరర్స్. మన జస్ట్ లైక్ బ్యాంక్స్ లాగా ఏమన్నా ఇన్సూరెన్స్ కంపెనీస్ పెద్దగా ఉంటే దానికి ఇది ఇస్తారు అన్నట్టు. ఇప్పుడైతే ఎల్ఐసి ఉంది, జిఐసి ఉంది, న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్, NAIACL కూడా ఉంది అన్నట్టు. ఛాలెంజెస్ ఏంది అంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్కి క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ, డబ్బులు ఎక్కువ కావాలి. ప్రైవేట్ ప్లేయర్స్కి మంచి ప్రాఫిట్ రావట్లేదు. కరోనా ఇలాంటి డిసీజ్ కూడా వస్తున్నాయి. రూరల్ పీపుల్ ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు. పీపుల్ ఏమో అసిస్టెడ్ ఇన్ బయింగ్ హౌస్, ఫ్యాక్టరీ, థెఫ్ట్ ఇన్సూరెన్స్ కొనట్లేదు పీపుల్. ఇది అన్నట్టు. ఇన్సూరెన్స్ డెన్సిటీ అంటే ఏంటంటే ప్రీమియం డివైడెడ్ బై పాపులేషన్. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే ఇన్సూరెన్స్ డెన్సిటీ ఎలా అంటే ప్రీమియం డివైడెడ్ బై పాపులేషన్. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే ప్రీమియం డివైడెడ్ బై GDP. సో ఇంపార్టెంట్, పెనిట్రేషన్ అంటే ప్రీమియం డివైడెడ్ బై GDP. అది తక్కువనే ఉంది ఇండియాలో. పెనిట్రేషన్ ఈజ్ ప్రీమియం డివైడెడ్ బై GDP. ఈ ఫ్యాక్టర్స్ చాలా తక్కువ ఉన్నవి. మలేషియా, థాయిలాండ్ అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. FDI లిమిట్స్ ఇన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఇది ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారిన్ ఎంటిటీ ఇన్ ఇండియన్ కంపెనీ విత్ ద ఆబ్జెక్టివ్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ కంపెనీ. FDI కూడా ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్లో. దాని పర్సంటేజ్ మారుస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలో 74% ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్, ఏజెంట్, బ్రోకర్ దాంట్లో 100% చేయొచ్చు. స్టేట్ ఓన్డ్ దాంట్లో 20% చేయొచ్చు. మనం పెంచాలా FDI లిమిట్ బిహైండ్ 49% అంటే పెంచితే కొన్ని లాభాలు ఉంటాయి. ఏంటంటే డబ్బులు వస్తాయి అలా అన్నట్టు. ఒకవేళ ఎందుకు పెంచకూడదు అంటే వాళ్ళు ఆ మనీ తీసుకుపోయి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తారో, ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు లాస్ వస్తే, ఆ లాస్ వచ్చినప్పుడు కరెక్ట్ ఇవ్వరో, అంతా ఖరాబ్ చేస్తారు అన్నట్టు.